జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని బీజేపీ కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ నామినేషన్ దాఖలు చేశారు. భారీ ఎత్తున తరలివచ్చిన మహిళలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలోని హుజూరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఈటెల రాజేందర్, జగిత్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బోగా శ్రావణి, బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నపూర్ణమ్మ, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. जय श्री राम। भारत माता की, भारत माता की। మన బీసీ సమాజం అంతా అంతకండగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? మా మహిళా సోదరి వాళ్ళందరూ ఉన్నారు. అన్న మనల్ని దీవించి ముందుకు నడిపిస్తున్నాడు. ఆ పక్కకు అన్నపూర్ణమ్మకు టికెట్ ఇచ్చిందన్న, నేనున్నాను. మనందరం కలిసి అన్న పేరులో ఉందమ్మా. జరంత ఆలోచన చేయండి. త్వరలో ఆడవాళ్ళని ఏడిపించి ఎలా కొడితే అన్న పట్టించుకొని అన్నగా ఒక కొడుకుగా ముందుకు నడిపిస్తున్నారు. అవునా? మరి గిట్లాంటి అన్న, గిట్లాంటి కొడుకు, గిట్లాంటి తమ్ముడు మనందరికి ఉండాలనా? అక్క చెల్లెళ్ళు ఉండాలనా? మరి భారీ మెజారిటీతో అన్నని గెలిపించుకోవాలి. గిడ మా చెరుకు రైతులు ఉన్నారు. ఇంతకు ముందు కోరుట్ల అంటేనే ఒక తీపి పట్టణం, ఒక తీపి నియోజకవర్గం ఉండే, లక్షల ఎకరాల్లో చెరుకు పండుతుండే. మరి ఈరోజు ఏమైంది? ఆ సప్పులు వినబడతలేవు, ఫ్యాక్టరీ సప్పులు. దానికి కారణం ఎవరు? అన్న మొన్ననే 2 బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు చెరుకు రైతులకి. అవునా? కడువ కప్పుకున్నోళ్ళు మీ సంగతి చూస్తా. ఆయన ఎలక్షన్ నాడు పోలీసు వాళ్ళని దగ్గర కూడా రానియరు, వాళ్ళు సిఆర్పిఎఫ్ వాళ్ళు పోలింగ్ బూత్ దగ్గర కూడా రానియరు పోలీసు వాళ్ళని. వాళ్ళ దగ్గర పెద్ద మధుములు ఉంటాయి, వీళ్ళ దగ్గర ఏముంటే తుపాకులు వెళ్తే లేదు. మన ఆయన అనుకున్నా ఒక సిఆర్పిఎఫ్ అని ఉన్నాడు, ఎట్టున్నాడు చూసినావా? వీళ్ళు ఉంటారు, అంతే వీళ్ళే ఉంటారు. కేసీఆర్ పోలీసు వాళ్ళు ఉండరు. మంచిగా బాజాబ్తోవి కమలం పువ్వు గుద్దుండ్రి, సరేనా? మన వెటర్నరీ హాస్పిటల్ భూములలో కూడా అన్యాయం చేసిన ఎమ్మెల్యే. మన ఖాదీ బోర్డుకి సంబంధించిన ఆస్తులన్నీ అతలాకుతలం చేస్తున్నాడు. అన్ని వారం రోజుల కథం పట్టిస్తా, అన్ని చక్కగా చేస్తా. ఈ ఎమ్మెల్యే చేసిన ఆగడాలన్నీ వారంలో కథం పట్టిస్తా అన్న. ఏం ఫిగర్ పట్టకూడదు. మళ్ళీ ఇక్కడ ఒక విద్యాసాగర్ రావు అనేటోడు 15 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండని కూడా మర్చిపోవాలి. మేమంతా మర్చిపోవాలి. కాడదాని దేశానికి పోతా ఉంటాం. అక్కడ యాక్సిడెంట్ అయితే 7 మంది చనిపోతే ఆ డెడ్ బాడీస్ వచ్చినప్పుడు నేను వచ్చిన అక్కడికి. ఇవాళ అలాంటి సావులు, అలాంటి డెడ్ బాడీస్, అలాంటి అనాథ కుటుంబాలు లేకుండా ఖచ్చితంగా గల్ఫ్ కాల్స్ కార్మికులకి 20 లక్షల రూపాయల కనీస ఇన్సూరెన్స్ చేసి సమాజం చేస్తారు. గల్ఫ్లో ఉన్న కార్మికులకి అనారోగ్యం పాలైతే ఇలా వైద్యం ఎట్లా చేయించాలో కూడా తప్పకుండా ఒక పాలసీ రాసుకుంటామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను. రైతులకు మీరు అంటాడు అప్కి సర్కార్, ఏం సర్కార్ అంటాడు ఆయన? కిసాన్ కి సర్కార్ అంటాడు ఆయన. ఇక్కడ ముఖం లేదు, హర్యానాలో అంటాడు ఆయన, పంజాబ్ లో అంటాడు ఆయన. అరే ఇక్కడ మా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే 5 లక్షల రూపాయలు చెక్కడానికి మీకు చేతులు లేవు కదా. కానీ పంజాబ్లో పోయి, హర్యానాలో పోయి 5 లక్షల రూపాయలు చెక్ ఇస్తారు. ఎవరి సొమ్ము ఎవరికి ఇచ్చిండు? ఎవరి సొమ్ము? తెలంగాణ ప్రజలు